మన సాంప్రదాయ వంట చరిత్రలో రుబ్బురోలికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. రుబ్బురోల్ని లక్ష్మీదేవిలా భావించడం మన సాంప్రదాయంలో ఒక భాగం అండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న ఈ రోల్ని villagedecor.in వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. కొత్త రోల్ను వాడక ముందు దాన్ని శుభ్రం చేసి సీజనింగ్ చేయడం చాలా ముఖ్యమండి. దీనికి గాను రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని రోట్లో వేసి మెత్తగా పేస్ట్ అయ్యేలా రుబ్బి పక్కకు తీసుకోవాలి. 2 సార్లు ఇలా చేస్తే రోలుకు అంటిపెట్టుకుని ఉన్న రాతిపొడి, దుమ్ము, ధూళి లాంటివి పూర్తిగా తొలగిపోయి అది వాడకానికి సిద్ధమవుతుంది. తొలిసారిగా రోలును వాడే ముందు పసుపు కుంకుమతో అలంకరించి లక్ష్మీదేవి స్వరూపంగా పూజించడం అనేది మన పవిత్రమైన ఆచారం అండి. మా పాపకి ఇష్టమని ఈ రోల్లో దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. కొంచెం కాగిన నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక తరిగిన టొమాటో ముక్కలు, కొంచెం పసుపు వేసి ఇంకాస్త మగ్గించుకొని అవి చల్లారేక అవి రోట్లో వేసి కాస్త రుబ్బుకొని మధ్యలో వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, చింతపండు కూడా వేసి ఇంకాస్త రుబ్బుకొని ముందుగా కట్ చేసిన దోసకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. చివరిగా కొత్తిమీర కూడా వేసి మిగిలిన ముక్కల్ని కూడా కలిపి మరీ మెత్తగా కాకుండా ఇలా చిన్న ముక్కలుగా ఉండేట్టుగా రుబ్బుకోవాలి. ఇలాంటి రోటి పచ్చళ్ళలో తాలింపు వేసుకోవడం మీ పర్సనల్ చాయిస్ అండి. ఈ రోలు మీకు కావాలనుకుంటే కామెంట్ లో లింక్ అని టైప్ చేయండి, మీకు DM చేస్తా.